మనల్ని అందరినీ చిన్నప్పటి నుండి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి, గుడ్డు ముందా కోడి ముందా అని అడుగుతారు కదా. నా వరకు అయితే ఈ కర్రీ ముందు అంత బాగుంటుంది కర్రీ. సో ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఎగ్ అంటే ఇష్టం ఉండి ఇంకా ఇష్టం పెరిగిపోవాలి అంటే ఈ రెసిపీ చేసి పెట్టండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా కూడా కుదురుతుంది. చాలా ఈజీ కూడా, 5 minutesలో అయిపోతుంది. ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ముందుగా పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేయించుకోండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అందులోనే పెద్దదైతే ఒక టమాటో, లేదు అంటే చిన్నవైతే 2 టమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకొని, టొమాటోస్ కూడా సార్ట్ అవుట్ అదే మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మటర్ అంటారు, గ్రీన్ పీస్ ఉంటుంది కదా, అవి కూడా ఒక 2 గుప్పెడు వరకు వేసుకోవచ్చు. అవి కూడా బాగా వేగినాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ టు 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా ఏం వేసుకుంటా అంటే అన్ని ఇప్పుడే వేసేసుకోండి. సాల్ట్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకున్న తర్వాత అందులోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. పెట్టుకొని వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులోనే ఒక 4 గుడ్లు, చూసారా నేను వీడియోలో చూపిస్తున్నానా ఎలా అయితే స్టవ్ పై ఉండగానే బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఒక పక్కన వేసుకుంటూ అలా 4 eggs కూడా వేసేసుకొని మూత పెట్టుకొని బాగా బాయిల్ చేయండి. తర్వాత కొంచెం దగ్గరికి అవుతుంది, అప్పుడు మెల్లగా గరిటె తీసుకొని రెండో వైపు కూడా తిరగవేసుకోవడానికి ట్రై చేయండి. రెండో వైపు కూడా తిరగవేసుకొని అలాగే ఒక 5 to 10 minutes మనం బాయిల్ చేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో చక్కనైన టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ రైస్లో కానీ రోటీల్లో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. బాయ్ బాయ్.